హలో యూట్యూబ్ ఫ్యామిలీ, దిస్ ఇస్ వదిన మర్దల్స్ అఫీషియల్. సో ఈ వీడియో వచ్చేసండి రాఖీ పండగది. సో కొంచెం లేట్ అయిపోతుంది పోస్ట్ చేయడం వల్ల. ఎందుకు అంటే నేను లాస్ట్ వీడియోస్ పెట్టాను కదా, కొంచెం ట్రిప్ అక్కడ యాదగిరిగుట్టకి వేములవాడ అక్కడక్కడ వెళ్ళేసి వచ్చాను కదా. సో ఎడిటింగ్ అవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. సో నాకైతే ఇదొక పెద్ద విషయమే. యాక్చువల్లీ నాకు హ్యాపీగా ఉంది. ఎందుకు అని అంటే 350 సబ్స్క్రైబర్స్ వచ్చారు. నా సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ కొంతమంది చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి, ఇంకా సపోర్ట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, అదేంటి అనేది కూడా కామెంట్ చేయండి. సో ఇది వచ్చేసి అయితే రాఖీ పండుగ. మా వదిన వచ్చేసి మా వారికి మా మరిదికి అయితే రాఖీ కట్టడానికి వచ్చేసింది. సో అప్పటి వీడియో ఇది. కొంచెం లేట్గా పెడుతున్నాను. రాఖీ అయితే కట్టేస్తుంది. మా పెద్ద పాప అయితే చాలా ఈగర్లీ వెయిటింగ్ చేస్తుంది. అంటే తన రాఖీ కోసం తనకైతే ఒక వాచ్ తీసుకొచ్చింది. ఎప్పుడెప్పుడు పెడతారా మా అత్త నాకు లేదా అని అయితే తను అడుగుతూ ఉంది తనకి పెట్టే వరకు. ఇంకా వీళ్ళకైతే రాఖీ అయితే కట్టేసి ఇంకా స్వీట్స్ అయితే అలా పెట్టింది, చూసేయండి. సో మా వారు అండ్ మా మరిది కలిసి తనకైతే సారీ అయితే గిఫ్ట్ చేశారు. అంటే ఏదో ఒకటి పెట్టాలి కదా. సో అలా తనకి ఏదో ఎంత చిన్నదైనా సరే అండి, పెడితే మాత్రం హ్యాపీగా పెట్టాలన్న రూల్ ఉందో లేదో నాకైతే తెలీదు. అది 1 రూపీ అయినా సరే పెట్టినా ఏ ఆడపడుచు అయినా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ ప్లేస్లో నేను కూడా అంతే, ఎవరైనా అంతే. సో మీలో ఎంతమంది రాఖీ పండుగ హ్యాపీగా జరుపుకున్నారో కూడా కామెంట్ చేయండి. అండ్ చాలామంది నేను చూస్తున్నారు నా వీడియోస్. నేను కొన్ని వీడియోస్ పెడుతున్నాను యాక్సెసరీస్కి కానివ్వండి, హోమ్ నీడ్ కానివ్వండి, ఇంకా ఆడవాళ్ళకి సంబంధించిన జ్యువెలరీ కానివ్వండి, క్లిప్స్ కానివ్వండి, కిడ్స్కి సంబంధించింది కానివ్వండి, చాలా వరకు నేను పెడుతున్నాను. చూడండి, నాట్ ఫోర్సబుల్లీ, బట్ మీకైతే నచ్చితే మాత్రం నేను వీడియోలో అయితే మీకు ఏదైతే నంబర్ ఇస్తున్నానో ఆ నెంబర్కి అయితే టెక్స్ట్ చేయండి. సో చాలా రీజనబుల్ ప్రైస్లో మేమైతే అది బిజినెస్ అయితే చేస్తున్నాము. అంటే ఓన్ బిజినెస్ కాదు, షేరింగ్ బిజినెస్. అదేంటి ఎలా అనేది నేను అప్కమింగ్ వీడియోస్లో ఒకవేళ మీకు కావాలి అని అనుకుంటే నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. సో తనైతే మా పాప అయితే చెప్తుంది, నాదే బాగుంది, నాకు లైట్ వచ్చింది, నాకు మంచిగా తెచ్చింది అత్త, నీకైతే ఏం లేదు అన్నట్టు చెప్తుంది. తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది. ఇంకా మా చిన్న పాపకు కూడా కట్టేసింది రాఖీ వాళ్ళ అత్త. సో లాస్ట్గా తనకైతే కట్టేస్తుంది, చూస్తున్నారు కదా. అండ్ నేను మా చిన్న పాప ఫోటో అంటే ఫేస్ రివీలింగ్ కూడా చేసేసాను. సో తనవి పుట్టి వెంట్రుకలు తీసే వీడియో కూడా నేను త్వరలో పెడతాను. కొంచెం ఎడిటింగ్కి లేట్ అయిపోతుంది. సో చూడండి, మా చైత్ర పాప, మా వదిన వాళ్ళ పాప, మీకు తెలుసు కదా. అండ్ ప్లీజ్ కొంతమంది మా వదిన ఛానల్ని సపోర్ట్ చేయండి. తన ఛానల్ వచ్చేసి బావా మర్దల్స్. నేనైతే హ్యాష్ట్యాగ్లో పెడతాను, తనని చూసేయండి. తన ఛానల్లో కూడా తను వీడియోస్ పెడుతుంది. అంటే మేము జస్ట్ ఇప్పుడే స్టార్టింగ్ కదండి, ఎలా ఏంటి అనేది మాకు అంత ఐడియా రావట్లేదు. సో మాకు ఎలా వస్తుందో అలా అయితే పెడుతున్నాము. ముందు అయితే చాలా బాగా మంచిగా వచ్చేలాగా ట్రై చేస్తాము. మా చిట్టి పాపకైతే రాఖీ అయితే కట్టేస్తుంది. సో ఇలా అయితే మా రాఖీ పండుగ అయితే హ్యాపీగా జరిగిపోయింది ఫ్యామిలీతో. ఫ్యామిలీ అంటున్నారు, ఫ్యామిలీ ఏదనుకోకండి. మా మామయ్య మా అత్తయ్య అయితే కొంచెం పని మీద బయటకు వెళ్ళారు. సో మళ్ళీ లేట్ అవుతుందని చెప్పేసి కట్టేస్తుంది మా అక్క. సో నేనైతే మా వదిన అక్క అనే పిలుస్తాను. వదిన కన్నా అక్క అని పిలవడంలో కొంచెం స్పెషల్, అంటే సిస్టర్ లాగా నేనైతే ఫీల్ అవుతా. సో అందుకే అక్క అనే పిలుస్తా. వదిన అంటే ఏంటో అలా ఫ్రీగా అనిపించదు. అక్క అని పిలిస్తేనే కొంచెం బాండింగ్ ఇంకా పెరుగుతుంది కదా. సో అలా స్వీట్ అయితే పెడుతుంది. స్వీట్ అయితే చాలా బాగుంది. మోతీచూర్ లడ్డు అయితే చాలా మందికి చాలా ఇష్టం కదా. సో అది
సో మా చిట్టి పాపకి పెడుతుంటే తనైతే జోక్స్ వేస్తుంది.